తాజాగా కరీంనగర్ జిల్లాలో సైతం పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో సైతం ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా అవినీతి చాపలను పట్టుకుంటున్నారు. ఏదైతే ఏసీబీ కోర్టులు ఉన్నాయో ఆ కోర్టులకు సంబంధించి వాళ్లకు కేసులు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు త్వరితగతిన చేస్తే ఇది వాళ్లకు శిక్ష పడితే ఇతర ఉద్యోగులు భయపడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే అవినీతి చేస్తూ పట్టుబడినటువంటి వారి విషయంలో శిక్షలు నిక్కచ్చిగా ఇంతకంటే అతి కఠినతరంగా ఉన్నప్పుడు మాత్రమే మరి కొంత అవినీతి చేసేటువంటి విషయంలో భయపడేటువంటి విధంగా అవినీతి చేయాలనేటువంటి ఆలోచన వస్తేనే భయపడేటువంటి విధంగా మరి శిక్షలను ఖరారు చేయాల్సినటువంటి అవసరము మరి ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంది. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు వలపన్ని మరి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో సైతం ఇటు పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో సైతం ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా అవినీతి చాపలను పట్టుకుంటున్నారు. అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన ఎస్ఆర్ఎస్పి సంస్థలో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ను అరెస్ట్ చేసి లక్షల కోట్ల రూపాయలను కూడా గుర్తించిన ఏసీబీ అధికారులు తాజాగా నిన్న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కూడా మున్సిపల్ ఉద్యోగుల వద్ద కూడా ఒక ఇంటి పర్మిషన్ కోసం 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతేకాకుండా ఇటు పెద్దపల్లి జిల్లా ఆర్టీఓ ఆఫీస్ లో సైతం అధికారులు దాడులు చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దాడులపై మనతో పాటు స్పందించడానికి మేధావులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. దీంతో అంటే ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. దీని పట్ల మీరేమంటారు? అంటే ఈ దాడులు ఎలా చూడవచ్చు? నిజానికి కూడా ప్రభుత్వాలు అతి కొరడా జలిపించాల్సినటువంటి వాటిలో ఈ అవినీతి చాపలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మొదటి నుంచి చూసినట్లయితే మరి అవినీతి అనేటువంటిది రోజు రోజుకు మరి దీని రూపు మాపాల్సినటువంటి సందర్భం మనం చూస్తే అది రోజు రోజుకి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా కనబడటం లేదు. అయితే ఏసీపీ దాడులు అనేటువంటివి ఏదో అంటే 1-2 రోజులకే పరిమితం కాకుండా ఒక సమయానికే పరిమితం కాకుండా నిరంతరమైనటువంటి ప్రక్రియ. నిజంగా కూడా అవినీతి చేస్తే మన భరతం పడతారు అనేటువంటి ఒక విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల లోపల రాబట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి ప్రభుత్వము నిజంగా కూడా చిత్తశుద్ధితోటి ఈ నిర్మూలన అనేటువంటి చేసే విధంగా మరి ఏసీబీ దాడులు అనేటువంటివి జరగాలి. మరి ఇటీవల కరీంనగర్ లోపల జరుగుతున్నటువంటి ఏవైతే ఈ దాడుల నేపథ్యంలో చూసినట్లయితే చిన్న చిన్న చేపలు మాత్రమే ఇప్పుడు మరి వాళ్ళకు చిక్కుతున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే అతిపెద్ద తిమింగలాలు సైతం మరి అవినీతి తిమింగలాలు సైతం మరి ఇక్కడ ఉన్నాయి. వాటిని పట్టేటువంటి విధంగా మరి ఏసీబీ దాడులు అనేటువంటి ఇంకా ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్నట్టుగా కూడా గత వారం 10 రోజుల క్రితం కూడా కరీంనగర్ అంటే ఎస్ఆర్ఎస్పి శాఖలో పనిచేస్తున్న శ్రీధర్ అవినీతి చేప అనుకున్నారు, కానీ తిమింగలం అంటే వందల కోట్ల రూపాయలను కూడా గుర్తించిన పరిస్థితి నెలకొంది. అంటే ఈ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతూ ఈ లంచాలను మరుగుతూ కూడా ఇదంతా అంటే ఆ ఏసీబీ అధికారులు దాడుల అంటే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అంటే వెలుగు చూడని ఘటనలు ఇంకా ఎంతో మంది అక్రమార్కులు సైతం ఈ అవినీతికి అలవాటు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వారి పట్ల ఎట్లా చూడవచ్చు? ఎప్పుడైతే అవినీతి చేస్తూ పట్టుబడినటువంటి వారి విషయం లోపల శిక్షలు నిక్కచ్చిగా ఇంతకంటే అతి కఠినతరంగా ఉన్నప్పుడు మాత్రమే మరి కొంత అవినీతి చేసేటువంటి విషయం లోపల భయపడేటువంటి విధంగా అవినీతి చేయాలనేటువంటి ఆలోచన వస్తేనే భయపడేటువంటి విధంగా మరి శిక్షలను ఖరారు చేయాల్సినటువంటి అవసరము మరి ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి ఉంది. నిజంగా ఎటువంటి శిక్షలు వేయాలి అని అంటే మళ్ళీ ఆ శిక్షను చూసి వేరే ఇంకెవరైనా కానీ ఇంకే ఉద్యోగైనా కానీ ఒకవేళ అవినీతికి పాలు పడితే కలలో సైతము మరి ఉలిక్కిపడి లేచే విధంగా శిక్షలు అనేటువంటి ఉన్నట్లయితే తప్పకుండా మరి అవినీతి అనేటువంటిది ఏదైతుందో దాన్ని నిర్మూలించవచ్చు అనేటువంటి సందర్భాన్ని మీరు ప్రభుత్వాలు గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.
అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ అవినీతి అధికారులు అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటికీ కూడా చట్టాలలో సమూల మార్పు రావాల్సిందిగా కూడా తను చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సామాజికవేత్త అడ్వకేట్ ముజఫర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి. అంటే అవినీతి చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డప్పటికీ కూడా చాలా మంది మళ్ళీ తిరిగి విధుల్లో చేరుతున్నారు. అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే మళ్ళీ తిరిగి విధుల్లో చేరిన తర్వాత కూడా వాళ్ళు అక్రమాలకు తెరతీస్తున్నారు. అంటే అసలు ఎక్కడ లోపం ఎక్కడుంది సమాజంలో? ఇక్కడ చట్టాల్లో సవరణలు అనేవి వచ్చినాయి. బ్రిటిష్ వారు చేసిన చట్టాల్లో ఈ మధ్యన సవరణలు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సవరణలు జరిగినాయి. ఇంకా సవరణలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగిన ఏసీబీకి సంబంధించిన విషయం తీసుకుంటే, మనకు కోర్టుల్లో సరైన సిబ్బంది అంటే ఏదైతే ఫైల్స్ అయితున్నాయో ఆల్రెడీ ఇప్పటి వరకు, అది మనకు టైం బాండ్ ఉండాలి. టైం బాండ్ లేకపోవడం వలన కొన్ని నెలల పాటు, కొన్ని ఏడాది, కొన్ని సంవత్సరాల పాటు, వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల పాటు కేసులు నడవడం వల్ల వాళ్ళకు మరి ఇంకోటి ఏంటంటే ఏసీబీలో ఎవరైతే అవినీతి పరంగా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే పట్టుబడుతున్నారో వారికి మళ్ళీ ఇందులో ఏంటంటే ఒక క్లాజ్ ఏముందంటే వాళ్ళకు మళ్ళీ ఉద్యోగంలో ఉంటారు. వాళ్ళు పోవచ్చు పోకపోవచ్చు, కానీ కొంతమేరకు జీతం కూడా అంటే వాళ్ళకు ఉద్యోగస్తులకు ఏదైతే ఫుల్ జీతం రాదు, కానీ కొంతమేరకు మళ్ళీ జీతం కూడా వస్తుంది. అంటే ఇది ఏంటంటే ఎప్పటి వరకు అయితే ఆ ఉద్యోగి అవినీతికి పాల్పడ్డ ఉద్యోగి ఆయనే దోషి అని తేలే వరకు ఆయనకు జీతం వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆయన ఉద్యోగానికి అప్పుడప్పుడు అక్కడ ప్రభుత్వ శాఖల్లో వెళ్ళడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో పోకపోయినా కూడా ఆయనకు జీతం వస్తుంది. కానీ ఈ విషయంలో ఎక్కడైతే లోపం ఏంటంటే ముఖ్యంగా ఈ చట్టాల్లో సవరణ చేసి ఎప్పుడైతే మనకు శిక్షలు అనేది పూర్తి స్థాయిలో త్వరితగతిన అంటే మనకు టైం బాండ్ పెట్టి, ఇప్పుడు ఇతర దేశాల్లో తీసుకుంటే కొన్ని దేశాల్లో అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వ ఉద్యోగులకు ఉరి తీసే సందర్భాలు ఉన్నాయి, మరియు కఠినమైన శిక్షలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఏంటంటే ఎందుకు అంటే మన దగ్గర మనం ఉన్న రాజ్యాంగంలో అప్పుడు ఏంటంటే ఒక నిర్దోషి తప్పించుకోవద్దు, 9 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి తప్పించుకోవద్దు అనే ఉద్దేశంతో కొన్ని దీంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ ఏమైందంటే ఇప్పుడు ఈ 9 మంది దోషులు తప్పించుకోవడే వీలైపోయింది. ఒక నిర్దోషి అనేటోళ్ళే అప్పుడప్పుడు బలైన సందర్భాలు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే కొందరు అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇదే ధైర్యంగా చూపి ఇంతకుముందు వాళ్ళు అదే అలవాటుగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళకి ఏంటంటే అంతకుముందే వాళ్ళు ఆల్రెడీ పట్టుబడక ముందు ఎంత అయితే వాళ్ళు సొమ్ము జమ చేసుకుంటారో ఆ సొమ్ము అనేది వాళ్ళకి ఆల్రెడీ ధైర్యం ఇస్తుంది. ఎందుకంటే ఈ రకంగా నేను కొన్ని లక్షల కోట్లు లేకపోతే లక్షలు సంపాదించుకున్నా అనే ధైర్యంతో ఏమవుతుందిలే అని చెప్పేసి ఎట్లయినా మన కేసు అయ్యే వరకు నేను రిటైర్మెంట్ అయితే అప్పటిదాకా ఏమైతే చూసుకుందాంలే, ఆ తర్వాత సంగతి అనే విషయంలో కొందరు ఉన్నారు. కానీ వాస్తవంగా చాలా మంది ఉద్యోగులు కూడా నీతిమంతులు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది నీతిమంతులు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహకాలు అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఇస్తారో ప్రభుత్వ పరంగా ఈ అవినీతి అనేది తగ్గుతుంది. చట్టాల్లో సవరణలు చేయాల్సిన కఠిన సవరణలు వాస్తవంగా ఏంటంటే తొందరగా టైం బాండ్ వేసేసి ఈ సంవత్సరం లోపలన 2 సంవత్సరాలలో ఏదైతే ఏసీబీ కోర్టులు ఉన్నాయో ఆ కోర్టులకు సంబంధించి వాళ్లకు కేసులు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు త్వరితగతిన చేస్తే ఇది వాళ్లకు శిక్ష పడితే ఇతర ఉద్యోగులు భయపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ అవినీతి అనేది తగ్గుముఖం పడే అవకాశం ఉంది. అంటే మీరు అన్నట్టుగా కూడా అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. అంటే దీనికి సంబంధించి బ్రిటిష్ కాలం నాటి ఐపీసీని ఇటీవలే కేంద్ర ప్రభుత్వము బిఎన్ఎస్ గా మార్చుతూ కూడా కొంచెం చట్ట సవరణ అంటే కఠిన శిక్షలు అమలు చేయడానికి వీలుగా ఉంటుందంటూ కూడా చట్ట సవరణ చేసిన పరిస్థితి అవుతుంది. అంటే ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని అడ్డు పెట్టుకొని కొంతమంది అంటే మీరు అన్నట్టుగా కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటికీ కూడా వారికి సగం వేతనము అంటే ఏదైతే ఉద్యోగంలో లేనప్పటికీ కూడా అంటే ప్రజాధనం దుర్వినియోగంగా కూడా చూడొచ్చు కదా. అంటే దీనికి అంటే భవిష్యత్తులో వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? అంటే దీనికి అంటే పరిష్కారం ఎక్కడ ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ ఏంటంటే ఒక క్లారిఫికేషన్ ఇస్తా. ఏంటంటే మనకు ఏదైనా ఎవరు పట్టుబడినా కూడా వాళ్ళు అవినీతి పరంగా సంబంధించి వాళ్ళు ఎప్పటిదాకా వరకు న్యాయస్థానము దోషి అని తేల్చదో అప్పటిదాకా ఆయనే నిర్దోషి. అక్కడ ఏంటంటే అది అక్కడ అవుతుంది. అక్కడ కొంచెం మీరు ఆలోచించాలి విషయం. అది ఏమవుతుంది, ఆల్రెడీ అక్కడ పట్టుబడతాడు, అయిపోతుంది, దాని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉంటాయి. కేసు ఏసీబీ కోర్టుకు సంబంధించిన కానీ కేసులు అవి వాయిదాల మీద వాయిదా పడడం వల్ల ఆ కేసులు కూడా పెండింగ్ పడడం వల్ల కోర్టుకు సంబంధించిన సిబ్బంది కానీ జడ్జిలు కానీ పూర్తి స్థాయిలో అక్కడ లేకపోవడం వల్ల ఇందులో కూడా కొంచెం టైం పడటం వల్ల ఇది కొంచెం తాత్సారం అవుతుంది. దీనివల్ల అప్పుడు ఆ ఉద్యోగికి జీతం అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన నిజాయితీ పరుడు అనుకోర్రి, ఆ ఉద్యోగికి ఎవరో కావాలని ఇరికిచ్చిరా, లేకపోతే ప్రలోభ పెట్టి, లేకపోతే పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగులు చిన్న స్థాయి ఉద్యోగిని ఇరికిచ్చిరా, లేకపోతే చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగి పెద్ద స్థాయి ఉద్యోగిని ఇరికిచ్చిరా అనేది ఉంటది. కాబట్టి కొందరికి ఖచ్చితంగా ఓన్లీ ఒక్కసారి తీసుకున్న
సందర్భాలు కొన్ని రేరుగా ఉంటాయి. అలాంటప్పుడు ఇది ఏందంటే ఇది ఎవరికి పనికొస్తది అంటే ఏదో అసలు తెలియనోనికి కూడా అంటే వానికి రుచి చూపెట్టి ఈ మధ్యవర్తులు ఈ మధ్యన ఏందంటే మధ్యవర్తి కొన్ని ఆఫీసులు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మధ్యవర్తులు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తున్నారు సార్ ఇది చూడండి ఇది తీసుకుంటే మీకు ఇది బెటర్ ఉంటుంది అని చెప్పేసి నిజాయితీ గల ఉన్న ఉద్యోగిని కూడా ప్రలోభ పెట్టి వాళ్ళను ఇరికించే సందర్భాలు ఉంటది. లేకపోతే ఏంటంటే కనీసం ఒక నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి ఉన్నప్పుడు అతను నిజాయితీగా ఉంటే అతన్ని తొలగించాలన్న ఉద్దేశంతో కూడా ఏదో ఒక ఈ రూపకంగా చేసే ఉంది కాబట్టి కొందరు ఈ రకంగా ఉంది. కానీ దీనికి పరిష్కారం ఏంటంటే ఎప్పటి వరకు అయితే మనం కఠిన చట్టాలని ఉంటాయో అప్పటి వరకు దీనికి పరిష్కారం లేదు. చట్ట సవరణలు జరిగినాయి కాదని కాదు, కానీ పూర్తి స్థాయిలో ఇంకా చట్ట సవరణలు జరగలేదు. చట్ట సవరణలు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో చట్ట సవరణలు జరిగి ఈ ఏసీబీ లాంటి సంబంధించిన దీంట్లో కూడా కేసులలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో చట్ట సవరణలు జరిగితే మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరం లోపలనే పూర్తి స్థాయిలో నిర్దోషాన్ని తేలితే అప్పుడు ఇది త్వరితగతిన పరిష్కారమై అవినీతి అనేది రూపుమావడానికి అవకాశం ఉంటుంది. చివరిగా చెప్పండి, అంటే మీరు అన్నట్టుగా కూడా ఎవరైతే అంటే అక్రమాస్తులు గుర్తించినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్ గా అక్రమానికి సంబంధించి వాళ్ళని పట్టుకున్నప్పటికీ కూడా కోర్టులో మీరు అన్నట్టు కూడా జాప్యం వల్ల కూడా వాళ్ళు చట్టంలో ఉన్న లొసుగులను చేసుకుని కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ఆస్కారం ఉందండి. అంటే దీనికి అంతా చెక్ పెట్టడానికి అంటే ప్రధానంగా వీళ్ళకు త్వరితగతిన అంటే ఇతర దేశాలతో పోలిస్తే ఆ చట్టం వేగంగా పనిచేస్తుంది. కానీ భారతదేశంలో మాత్రం ఆ చట్టాలలో ఉన్న లోపాలను వీళ్ళు అధికారికంగా చేసుకొని కూడా వాళ్ళు బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. అంటే దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఎట్లాంటి ఏదైతే భవిష్యత్తులో ఎట్లా చేస్తే ఈ అవినీతిని అంతం ఉంది చూడొచ్చు. ముఖ్యంగా మనకు త్వరితగతిన అయితే ఈ కేసు తొందరగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఏదైతే అవినీతితో ఆ ప్రభుత్వ అధికారి ఎవరైతే ఆ అవినీతి పాల్పడ్డాడో అతనికి సంబంధించిన ఆస్తులు అవి కోట్లలో ఉండని లక్షల్లో ఉండని కానీ అది ఎప్పుడైతే జప్తు చేస్తారో ప్రభుత్వ పరంగా అట్లా జప్తు చేసి 1 కాదు 2 కాదు అది త్వరితగతిన అయినప్పుడు ఆ కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ సంబంధించిన అతని ఆస్తులు అతనికి సంబంధించిన ఏదైతే ఆ ఇతరత్ర ఆయన అవినీతి పరంగా సంపాదించిన ఆస్తులు జప్తు చేసినప్పుడే దీనికి పరిష్కారం అవుతుంది. అది తద్వారా ఏమవుతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రజల సొమ్ము అంటే వాస్తవం కూడా చెప్పాలంటే ఈ అవినీతి పాల్పడ్డ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేను ఆల్రెడీ ఇంత సొమ్ము జమ చేసుకున్నాను కదా నాకు ఏమవుతుంది అనే ఉద్దేశంలో ఉన్నది. కానీ ఈ మన భారతదేశంలోనే కూడా ఈ గతంలో ఉన్న చట్టాల ప్రకారం కూడా నీతిమంతులున్న చాలా వాళ్ళు అని కాకుండా అవినీతికి సంబంధించిన ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది. అవినీతి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మన ఈ భారతదేశంలోనే అప్పట్లో చాలా మంది, కానీ ఇప్పట్లో ఈ మధ్యలో 1-2 అవుతున్నాయి, కానీ అప్పట్లో చాలా మంది ఇతర రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో కూడా అవినీతికి సంబంధించిన అధికారుల ఆస్తులు కూడా జప్తు చేయడం జరిగింది. తద్వారా అప్పుడే పరిష్కారం అవుతుంది. దీని ద్వారా అవినీతి అనేది తగ్గే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టు ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ కూడా చట్టంలో కాలయాపన అంటే కోర్టులలో కేసులు కాలయాపన వల్ల కొన్ని లూప్ హోల్స్ ద్వారా కూడా వాటికి సంబంధించిన నిందితులు కూడా అక్రమంగా ఏదైతే దాని కేసుల నుండి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి సరైన శిక్షలు పడితేనే ఇది సమాజంలో మార్పు వస్తుందంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రవంత్ శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.